మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్ లైన్ 787 రన్వే 23 నుండి బయలుదేరింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 895 అడుగుల ఎత్తుల ప్రయాణించి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ సమీపంలో జనావాసాలలో కుప్పకూలింది. అయితే ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజ్ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలేజ్ భవనంతో పాటు మరో ఇతర భవనంలో కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికల్ చనిపోయినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. హాస్టల్ బిల్డింగ్ పైన విమానం కూలిందని 2 భారీ భవనాలలో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలడంతో భవనాలు నేలమట్టమయ్యాయి. కాగా ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి 1:38 లండన్కు బయలుదేరిన AI-171 విమానం వెంటనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్ 787-8 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీసు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఉన్నారు. మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం. విమానాశ్రయం పరిసర గోడను ఢీకొని రిహాయిషీ ప్రాంతంలో ఐజీబీ గ్రౌండ్ సమీపంలో కుప్పకూలింది. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగలు ఆకాశంలో కనిపించాయి. ప్రమాదంలో అనేక ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. విమానంలోని చాలా భాగాలు కాలిపోయాయి. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమైంది. విమానాశ్రయానికి దగ్గర ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గాయపడిన వారికి తక్షణ సంరక్షణ అందేలా వైద్యుల సెలవులను రద్దు చేశారు. విమాన ప్రమాదానికి కారణాలకు సంబంధించి మాజీ ఐఏఎఫ్ కెప్టెన్ సురేష్ రెడ్డి షాకింగ్ విషయాలు తెలిపారు. విమాన ప్రమాదానికి మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా ఆయన చెప్పారు. పైలట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్నారు. నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడము ఓ కారణమన్నారు. ఇక పక్షులు ఢీకొనడం, విమానం భాగాలు విరిగిపోవడం కూడా ఈ దుర్ఘటనకు కారణం కావచ్చన్నారు. పైలట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగవచ్చన్నారు. బయట నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగవచ్చని తెలిపారు. పైలట్ ఇంజన్లో ఫైర్ అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయన్న సురేష్ రెడ్డి, బ్లాక్ బాక్స్ దొరికితేనే విమాన ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుస్తుందన్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.